హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకే వచ్చేసాను. ఈరోజు మనం మై హస్బెండ్ ఇన్ లా అనే తాయి డ్రామాలో పార్ట్ 13ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ పార్ట్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే మాయ్ థియాన్ అసిస్టెంట్ కింద సెలెక్ట్ అవుతుంది. ఇంకా మాయ్ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా తర్వాత థియాన్ బయటకు వెళ్తే మాయ్ కావాలని థియాన్ వెనకాలే వెళ్తూ ఉంటుందన్నమాట. ఇంకా థియాన్ని ఆట పట్టిస్తూ ఉంటుంది. ఇంకా థియాన్ అయితే అక్కడి నుండి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ మాయ్ మాత్రం థియాన్ దగ్గరికే వెళ్తూ ఉంటుందన్నమాట. సో థియాన్ అయితే ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. కానీ మాయ్ మాత్రం ఏం మాట్లాడకుండా థియాన్ని తోసేస్తుంది. ఇంకా థియాన్ అయితే కింద పడతాడు. ఇంకా కింద పడిన వెంటనే మాయ్ ఏమో థియాన్తో అంటుంది, నేను నీ కోసం ఏదైనా చేస్తాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా థియాన్ అయితే మాయ్ మాటలన్నీ విని షాక్ అవుతూ ఉంటాడు. ఇంకా మాయ్ని పక్కకి తోసేసి తను అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ మాయ్ మాత్రం మళ్ళీ థియాన్ని కిందకి తోసేస్తుందనమాట. సో తోసేసి అక్కడి నుండి ఆల్ ది బెస్ట్ థియాన్ అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత థియాన్ అలాగే థియాన్ వాళ్ళ అన్నయ్య ఇద్దరు కూడా కలిసి మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. ఒక బీచ్ సైడ్న అక్కడ బీచ్ సైడ్న ఒక రెస్టారెంట్ ఉంది అని చెప్పేసి అక్కడికి వెళ్తూ ఉంటారు. అయితే వీళ్ళు అక్కడికి వెళ్ళేటప్పటికే అక్కడ ఎవరు ఉంటారు అంటే మన మాయ్ అలాగే మాయ్ వాళ్ళ గ్యాంగ్ మొత్తం అంతా కూడా ఉంటారు. ఇంకా వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళని చూసిన తర్వాత థియాన్ అయితే ఇక్కడి నుండి వెళ్ళిపోదామని చెప్పి అలా అనుకుంటూ ఉంటాడు. కానీ మాయ్కి అంటే మాయ్ అలాగే కాబ్ ఒకే దగ్గర ఉండటం చూసి థియాన్కి కొంచెం కోపం కూడా వస్తూ ఉంటుంది. ఇంకా థియాన్ వాళ్ళ అన్నయ్య థియాన్ని ఇక్కడ కూర్చుందాం అనేటప్పటికీ ఇంకా థియాన్ కూడా వేరే ఛాన్స్ లేక సో వాళ్ళ గ్యాంగ్తో కాకుండా అంటే మాయ్ వాళ్ళ గ్యాంగ్తో కాకుండా వేరే చోటకి వెళ్ళి కూర్చుంటాడు. ఇంకా మాయ్ అయితే నవ్వుతూ అక్కడ డ్యాన్స్ వేస్తూ ఉంటుందన్నమాట. మాయ్ వాళ్ళ గ్యాంగ్ అందరూ కూడా కలిసి ఇంకా థియాన్ కూడా అదంతా చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే థియాన్కి ఏమనిపిస్తుంది అంటే మాయ్ తన దగ్గరికి వచ్చేసి ఇంకా తన దగ్గరే ఉన్నట్టు అలా అనిపిస్తూ ఉంటుందన్నమాట. వెంటనే థియాన్ అయితే కింద పడతాడు మాయ్ని తోసేస్తూ. ఇంకా అప్పుడు అందరూ అలా చూస్తూ ఉంటారు, ఏం చేస్తున్నావు థియాన్ అని చెప్పి వాళ్ళ అన్నయ్య కూడా అడుగుతూ ఉంటాడు. ఇంకప్పుడు థియాన్కి అయితే ఈ మాయ్ మళ్ళీ తన దగ్గరికి వచ్చేసినట్టు అలా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా తనదే ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంకా కట్ చేస్తే థియాన్ అయితే ఒక చోటుకి వెళ్తూ ఉంటాడు. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అంటే వర్క్ చేసేటప్పుడు తనకి చిన్నపిల్లల వాయిస్ వినిపిస్తూ ఉంటుందన్నమాట, చిన్నపిల్లలు ఏడుస్తున్నట్టు. ఇంకా అందుకని చెప్పి తనేమో అక్కడే పక్కనే ఉన్న టన్నల్స్లో చూస్తూ ఉంటాడు. ఇంకా అయినా సరే ఇంకా చిన్నపిల్లల వాయిస్ వస్తుంది అని చెప్పి ఆ టన్నల్లోకి వెళ్తూ ఉంటాడు. ఇంకా టన్నల్లోకి వెళ్ళేటప్పటికి తను ఒక హాస్పిటల్లోకి వెళ్తాడు. ఇంకా హాస్పిటల్లో ఒక నర్స్ వచ్చేసి ఇదిగో నీకు పిల్లలు పుట్టారు ట్విన్స్ అని చెప్పేసి ఆ పిల్లల్ని ఇస్తాడనమాట. ఇంకా థియాన్ అయితే ఆ పిల్లల్ని చూస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి మాయ్ వచ్చి వీళ్ళిద్దరూ మన పిల్లలే అని చెప్పేసి థియాన్తో అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు థియాన్కి అయితే షాక్ అయిపోతాడు, ఏంటి మన పిల్లలా అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇంకా కట్ చేస్తే ఇదంతా థియాన్ కల అనమాట. సో తనకి ఇదంతా కలుస్తుంది. ఇంకా తనైతే ఒక్కసారిగా ఉలిక్కిపడి లెగుస్తాడు. ఇంకా లెగిసి అలాగే కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఇదే టైంలో అంటే ఆ రోజు నైట్ ఇదే టైంలో ఏమవుతుంది అంటే మాయ్ ఫుల్గా డ్రింక్ చేసేసి థియాన్ దగ్గరికి వస్తూ ఉంటుందన్నమాట. ఇంకా మాయ్ వాళ్ళ ఫ్రెండ్ ఏమో తన్ని ఆపడానికి ట్రై చేస్తున్నా సరే మాయ్ వినకుండా థియాన్ దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా థియాన్ దగ్గరికి వచ్చి థియాన్ నువ్వు నన్ను మిస్ అయ్యావా చెప్పు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా దానికి థియాన్ అంటాడు, ఏం చేస్తున్నావు ఇక్కడి నుండి వెళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అయినా సరే మాయ్ మాత్రం అస్సలు థియాన్ మాటలు విందు. ఇంకా అడుగుతూనే ఉంటుంది, నువ్వు నన్ను మిస్ అయ్యానని చెప్పు, నేను అప్పుడే వెళ్తాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా థియాన్ కూడా అవును నేను నిన్ను మిస్ అయ్యాను అని చెప్పేసి అంటాడు. ఇంకా అప్పుడు మాయ్ అయితే అవునా నాకు తెలుసు నువ్వు నన్ను మిస్ అవుతావని అని చెప్పేసి థియాన్కి కిస్ చేసి ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మాయ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇవన్నీ చూస్తూనే ఉంటుందన్నమాట. సో తానేమనుకుంటుంది అంటే రేపు పొద్దున్నే మాయ్ లెగిసిన తర్వాత వీటన్నిటి గురించి తెలుసుకుంది అంటే తాను ఇంకా అసలు థియాన్కి తన ఫేస్ని ఎలా చూపిస్తుంది అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటుంది. ఇంకా తర్వాత మాయ్ని తీసుకెళ్ళి తన రూమ్లో పడుకోబెడుతుంది అనమాట. ఇంకా మాయ్ అయితే ఫుల్గా పడుకుని పోతుంది. తర్వాత రోజు మార్నింగే చాలా లేట్ అయిపోతుంది. అయినా సరే మాయ్ లెగదనమాట. ఇంకా మాయ్ వాళ్ళ ఫ్రెండ్ చెప్తూ ఉంటుంది, నీకు థియాన్ కాల్ చేస్తున్నాడు, కాల్ లిఫ్ట్ చేయని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా వెంటనే కంగారుగా మాయ్ లెగిసి థియాన్ కాల్ని లిఫ్ట్ చేస్తుందనమాట. ఇంకప్పుడు థియాన్ ఏం చెప్తాడు అంటే నేను నీకు కరెక్ట్గా 5 minutes టైం ఇస్తున్నాను, నువ్వు వెంటనే రావాలి అని చెప్పేసి థియాన్ అంటూ ఉంటాడు. ఇంకప్పుడు మాయ్ అడుగుతుంది, నాకు 10 minutes టైం ఇవ్వు ప్లీజ్ అని చెప్పేసి. ఇంకా థియాన్ కూడా సరే అని చెప్పేసి అంటాడు. ఇంకా వెంటనే స్పీడ్గా రెడీ అయ్యి మాయ్ అయితే థియాన్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది.
ఇంకా వర్క్‌కి వెళ్ళిన తర్వాత అయితే తియాన్ మాయ్‌కి చాలా పనులు చెప్తూ ఉంటాడనమాట. ఇంకా తన వెనకాలే వెళ్తూ ఉంటుంది మాయ్. ఎందుకంటే మాయ్ కొత్త అసిస్టెంట్ కదా తియాన్‌కి. సో, మాయ్ అయితే తియాన్ చెప్పిన పనులన్నీ చేస్తూ ఉంటుంది. తర్వాత మాయ్ ఆఫీస్‌కి వెళ్తుంది. ఇంకా ఆఫీస్‌కి వెళ్ళేటప్పటికి తన కోసం చాలా ఫైల్స్ రెడీగా ఉంటాయన్నమాట. సో, అక్కడొక స్టిక్ నోట్ కూడా ఉంటుంది. దాని మీద ఏం రాసుంటుంది అంటే, ఈ ఫైల్స్ అన్నిటిని కూడా ఆఫ్టర్‌నూన్ 12 కల్లా ఫినిష్ చేసేయాలి అని చెప్పేసి రాసుంటుంది. ఇంకా అది చూసి మాయ్ అయితే షాక్ అయిపోతుంది. ఏంటి ఇన్ని ఫైల్స్‌ని నేను సార్ట్ ఔట్ చేయాలా అని చెప్పేసి. ఇంకా సరే అని చెప్పి తను అన్నిటిని కూడా కంప్లీట్ చేసేసి అంటే తియాన్‌కి మెయిల్ చేస్తుందనమాట. వర్క్ అంతా కూడా కంప్లీట్ చేశాను, మొత్తం సార్ట్ చేశాను అని చెప్పేసి విత్ లవ్ మాయ్ అని చెప్పేసి పంపిస్తుంది. ఇంకా ఆ మెయిల్ తియాన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా వెళ్తుంది. ఇంకా వాళ్ళందరూ కూడా వావ్ అని చెప్పేసి అలా అరుస్తూ ఉంటారనమాట. ఇంకా అందుకని చెప్పేసి తియాన్ ఏం చేస్తాడు అంటే ఇంకా చాలా ఫైల్స్ పంపించేసి ఇవన్నీ నువ్వు 5 కల్లా కంప్లీట్ చేసేయాలి అని చెప్పేసి అంటాడు. ఇంకా తర్వాత మాయ్ అయితే వాటన్నిటిని కూడా కంప్లీట్ చేసి తియాన్‌కి ఇస్తుంది. ఇంక తియాన్ అయితే వాటిలో ఏమైనా మిస్టేక్ ఉందేమోనని వెతుకుతూ ఉంటాడనమాట. సో, మాయ్‌ని మళ్ళీ ఇరికిద్దాము, మొత్తం అంతా మళ్ళీ చేపిద్దామని చెప్పి. కానీ దానిలో ఏం మిస్టేకు ఉండదు. ఇంక మాయ్ అంటూ ఉంటుంది, "ఏం మిస్టేక్ లేదు కదా! ఇంక నేను వెళ్ళిపోతున్నాను. నా వర్క్ అయిపోయింది" అని చెప్పేసి అక్కడి నుండి వెళ్తుంది. ఇంక అలా వెళ్ళి తనేం చేస్తుంది అంటే తన టెంట్ దగ్గర బయట కూర్చొని పడుకుని ఉంటుంది. అయితే అదే టైంలో తియాన్‌ని వన్ సైడ్‌గా ఇష్టపడుతుంది కదా! ఆ అమ్మాయి వచ్చేసి మాయ్‌ని అంటే కావాలని చెప్పేసి వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంక మన మాయ్‌కైతే ఆ అమ్మాయి మీద చాలా కోపం వచ్చేస్తుందనమాట. సో, కోపం వచ్చేసి తనని ఒక్కటి ఇస్తుంది. కొట్టేటప్పటికి తన నోస్‌లోంచి బ్లీడింగ్ అవుతుందనమాట. బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది. ఇంకా అందుకని తను కొంచెం డల్‌గా ఉంటే అప్పుడు మాయ్ వాళ్ళ ఫ్రెండ్ ఈ అమ్మాయి రూమ్‌మేట్ అనమాట. సో, తనొచ్చేసి ఈ అమ్మాయికి నోస్‌లో వచ్చే బ్లడ్ అంతా కూడా క్లీన్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఆఫీస్ టైం అంతా అయిపోయిన తర్వాత తియాన్ అయితే నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడనమాట. సో, తనైతే మాయ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సో, తనేమనుకుంటాడు అంటే వాళ్ళ మదర్ చెప్తారు కదా ఒకసారి, "మీరు దేన్నైతే ఎక్కువగా హేట్ చేస్తావో అదే నీ దగ్గరికి వస్తుంది. నువ్వు ఒకరోజు మాయ్‌ని ఇష్టపడతావు" అని చెప్పేసి వాళ్ళ మదర్ అంటూ ఉంటారు కదా! సో, వాటన్నిటిని కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. సో, తియాన్ ఏంటి నేను నిజంగానే మాయ్‌ని ఇష్టపడుతున్నానా అని చెప్పి తనైతే అలా ఆలోచిస్తూ ఉంటాడు. తియాన్ వాళ్ళ మదర్ చెప్పేటప్పుడైతే తియాన్ వీటన్నిటి గురించి కూడా పెద్దగా పట్టించుకోడనమాట. కానీ ఇప్పుడు తను మాత్రం దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇదంతా నిజమేనా ఏంటి అని చెప్పి. ఇంక తర్వాత రోజు మార్నింగే మళ్ళీ తియాన్ అయితే వర్క్‌కి వెళ్ళిపోతాడు. ఇంకా అక్కడేమవుతుంది అంటే చేతొస్తాడు. అంటే తియాన్ వాళ్ళ సీఈఓ ఉంటారు కదా! సో, ఆఫీస్ హైయర్ అఫీషియల్ వాళ్ళ అబ్బాయి వస్తాడు. సో, తనెందుకొస్తాడు అంటే ఇక్కడంతా ఎలా ఉంది మొత్తం అంతా కూడా గమనించడానికి వస్తాడనమాట. ఇంక తియాన్ అయితే చేత్‌ని పలకరిస్తూ ఉంటాడు. కానీ అదే టైంలో మాయ్ ఎక్కడుంటుంది అంటే తను వర్క్ చేయడానికి వెళ్తుంది. సో, తనని ఫీల్డ్‌లో వర్క్ చేయమని తియాన్ పంపిస్తాడు. సో, బ్రదర్ చేతొచ్చినట్టు మాయ్‌కైతే తెలీదు. అండ్ తనైతే తన ఫీల్డ్‌లో వర్క్ అనేది కంప్లీట్ చేసుకొని ఇటు వస్తూ ఉంటుంది చేతి దగ్గరికి. అండ్ ఈ పార్ట్ అయితే ఇక్కడితో అయిపోతుంది. ప్రెజెంట్ తియాన్ అలాగే మాయ్ ఇద్దరు కూడా మయన్మార్‌లో ఉంటున్నారు కదా! సో, మయన్మార్ అయితే ఇండియాకి నైబరింగ్ కంట్రీ. సో, మీరు చూసారంటే మ్యాప్‌లో మయన్మార్ సో, మోస్ట్ నియరర్‌గా ఉంటుంది. ఇండియా పక్కనే ఉంటుంది. సో, ఇండియాలో ఎలాంటి క్లైమేట్ అయితే ఉంటుందో మయన్మార్‌లో కూడా అలాంటి క్లైమేటే ఉంటుంది. అండ్ మనం నెక్స్ట్ వీడియోస్‌లో చూసినట్లయితే మనం మయన్మార్‌లో ఉండే టెంపుల్స్ వాటన్నిటిని కూడా చూపిస్తారనమాట. అంటే మాయ్ అలాగే తియాన్ కలిసి ఒక టెంపుల్‌కి వెళ్తారు. ఇంకా ఆ టెంపుల్‌లో ఉండే కొన్ని రిచువల్స్ అలాంటివి చూసినట్లయితే మనకి మనం ఇండియన్ టెంపుల్స్‌లో ఎలాంటి రిచువల్స్ అయితే ఉంటాయో అలాగే ఉంటాయన్నమాట. అంతేకాదు కొన్ని రిచువల్స్ కూడా సిమిలర్ టు ఇండియా లాగానే ఉంటాయి. అంటే ఆ టెంపుల్‌కి వెళ్ళేటప్పుడు ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి వెళ్తే అంటే మగవాళ్ళందరూ పంచెలు కట్టుకుంటారు కదా! సో, ఇందులో కూడా అలా టెంపుల్‌కి వెళ్ళేటప్పుడు వాళ్ళు పంచెలే కట్టుకుంటారు. అలాగే వాళ్ళు మొహానికి గంధం కూడా రాసుకుంటారనమాట. సో, వాళ్ళ రిచువల్స్ మన రిచువల్స్ కొంచెం సిమిలర్‌గానే ఉన్నాయి. ఎందుకంటే మయన్మార్ మన పక్క కంట్రీయే కాబట్టి. అసలు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే డ్రామాస్ అనేవి ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్ పర్పసే కాకుండా మనకి నాలెడ్జ్ కూడా ఇస్తుంది. అంటే వేరే కంట్రీలో పీపుల్ కల్చర్ అనేది ఎలా ఉంటుంది అనేది మనకి డ్రామాస్ వల్లే కదా అర్థమయ్యేది. సో, డ్రామాస్ అనేవి ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్ పర్పసే కాదు. సో, నాలెడ్జ్ పర్పస్ కూడా. సో, మిమ్మల్ని ఎవరైనా డ్రామాస్ చూడటం వల్ల నీకేమొస్తుంది అని అడిగితే నాకు నాలెడ్జ్ వస్తుంది అని చెప్పొచ్చు మీరు. అంటే నాకు కల్చర్ గురించి తెలుస్తుంది. వేరే వాళ్ళ కంట్రీస్‌లో ఎలా ఉంటారు అనేది తెలుస్తుంది. ఇవన్నీ కూడా మనం చెప్పొచ్చనమాట. సో, ఇది ఇవాల్టి వీడియో. అండ్ మీకు ఈ వీడియో అలాగే నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో